హాయ్ అండి. ఇలా అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ చక్రపాణి భూపతి అనేసి ఇది ఓపెన్ చేసి ఉంచారు కదండి. ఇప్పుడు మనం ఎలాగా రిఫరెల్ మన కిందకి డాడీ రోబోటిక్ చేసుకోవాలి ఎలా అనేది చూడండి. ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేశాను. ఇక్కడ యాక్టివేషన్ కింద రాలేదు చూడండి. ఇది పాత వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. ఇంతకుముందు డాడీ రోబోటిక్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు లాగౌట్ కొట్టాలి. కొట్టేసిన తర్వాత మళ్ళా మనం డాడీ రోబోటిక్ కోసం స్కై అండ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఉంచాక మళ్ళీ రిఫరల్ అనేది తీసుకొని మనము స్కై అండ్ అనేది చేయాలన్నమాట. ఇట్లా స్కై అండ్ చేసి ఓపెన్ చేయాలి. స్కై అండ్ రిఫరల్ లింక్ ఇచ్చినాక ఇక్కడ చూడండి, స్పాన్సర్ మర్రి సాంబారెడ్డి. ఇక్కడ చక్రపాణి భూపతి అని పైన 3 గీతలు స్ట్రైట్గా ఉందా, దీన్ని కాపీ చేసుకొని ఇది సబ్మిట్ నొక్కాలి. కన్ఫర్మ్. ఓకే, సక్సెస్ఫుల్. తర్వాత మనం ఏం చేయాలంటే కేజీ నెంబర్ అనేది మనం పెట్టాలన్నమాట. అది ప్రొఫైల్లోకి వెళ్ళేసి ఇప్పుడు యాక్టివ్ చేసాం కదా, మళ్ళీ మనము బ్యాక్ రావాలన్నమాట. అంటే లాగౌట్ కొట్టాలి. కొట్టి మరలా చక్రపాణి భూపతి అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్లోకి వెళ్ళాక ఇక్కడ డాడీలో ఇందాక కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. తర్వాత దీన్ని క్లిక్ చేశాక ఇక్కడ చిన్నది యాక్టివేషన్ అనేది ఉంది కదా, కూపన్. ఇది పాత వాళ్ళ కోసమే ఇది చెప్పేది. చూడండి, ఇక్కడ చక్రపాణి భూపతి అని వచ్చింది. ఇప్పుడు మనం యాక్టివ్ చేయాలన్నమాట. ఓకే, చూడండి. ఆర్ యూ షూర్ యువర్ నాట్ యూ అకౌంట్ చక్రపాణి క్లోజ్ ఫైల్. ఎందుకు అవ్వలేదు, మాదైతే అవ్వింది. ఓకే అండి. ఈ విధంగా పాత వాళ్ళకి చేసుకోవాలి. పాత వాళ్ళకి లేదు అనుకుంటే ఇక్కడ వాళ్ళ కేజీ నెంబర్ వేయాలి. కూపన్ అనేది యాక్టివ్ చేయాలి. కూపన్ తీసుకొని కూపన్ యాక్టివ్ చేయాలంటే కొత్త వాళ్ళ కోసం. ఈ యొక్క ప్రాసెస్ని మీరు గమనించండి. పాత వాళ్ళు ఉంటే ఓకే, ఈ కొత్త వాళ్ళకైతే ఇది చేయాలన్నమాట. ఓకే అండి. పాత వాళ్ళకైతే ఇక్కడ యాక్టివేషన్ అనేది చేసేయాలి. ఇట్లా వస్తుంది, ఫెయిల్డ్ అని వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి, తీసేసి ఇక్కడ కూపన్ అనేది యాక్టివ్ చేయాలి. కూపన్ వచ్చేసి 3200. ఓకే అండి. చూడండి, ఇప్పుడు రిఫరల్ లింక్ అనేది రాలేదు. ఇందాక చూసినప్పుడు వచ్చింది, ఇంక వేరే దాంట్లో చేస్తే అది కూడా